హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక్ నవోదయ అకాడమీ. మనం ఆల్రెడీ యాంగిల్స్ గురించి కొన్ని బేసిక్స్ కానీ ఆ బేసిక్ క్వశ్చన్స్ కానీ చూసాం నాన్న. అలానే ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ సైనిక్లో నవోదయలో ఎలాంటి క్వశ్చన్లు అడిగాడో వాటి గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొన్ని క్వశ్చన్స్ని మనం చూద్దాం నాన్న. రైట్ నాన్న, ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ మీకు కనిపించకపోతే నేను చెప్తాను, క్లియర్గా వినండి ముందు. వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ నాన్న, మారుస్తున్నాను, వెయిట్, రైట్, రెడ్ పెడుతున్నాను నాన్న. వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 60 degrees? కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి అంటే నాన్న, ఏవైనా టూ యాంగిల్స్, ఎనీ టూ యాంగిల్స్, సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 90 degrees. ఒకటి ఆల్ఫా అనుకోవచ్చు, ఇంకోటి బీటా ఈక్వల్ టు 90 degrees. లేదా సార్ ఎక్స్ డిగ్రీస్ లేదా y degrees ఈక్వల్ టు 90 degrees. లేదా ఫస్ట్ 1 degrees సెకండ్ 1 degrees ఈక్వల్ టు 90 degrees. ఏవైనా రెండు యాంగిల్స్ ని కలిపితే అవి 90 degrees అయ్యాయంటే వాటిని ఏమంటారు అంటే నాన్న, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఏమంటారు నాన్న? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటారు. రైట్ కన్నా? రైట్, చూద్దాం, ఇప్పుడు చూద్దాం నాన్న. ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో మీరు క్లియర్ గా చూస్తే 90 degrees ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 90 degrees కదా. 60కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుద్ది అని అడుగుతున్నాడు. నీకు 60కి 60 degrees అనేదాన్ని ఒకటి ఇచ్చి దీనికి ఎంత యాడ్ చేస్తే 90 degrees అవుతుంది అని మీనింగ్. కాంప్లిమెంటరీ అంటే ఎంత యాడ్ చేస్తే 60కి చెప్పండి నాన్న? 30 degrees ని యాడ్ చేస్తే 90 degrees. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఇది RMS 2018 రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ 2018 లో అడిగారు నాన్న ఈ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ నాన్న, క్లియర్ గా చూడండి, అక్కడ కనబడదు కానీ నేను చెప్తున్నాను, వినండి నాన్న. ఫైండ్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 50 degrees. ఎనీ టూ యాంగిల్స్ కన్నా, ఎనీ టూ యాంగిల్స్ ఈక్వల్ 180 degrees అవుతాయి. ఎనీ టూ యాంగిల్స్ ఈక్వల్ 180 degrees. ఇప్పుడు సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 50 degrees అన్నాడు కాబట్టి 50 degrees కి, అరే నానా, 50 degrees కి ఏ యాంగిల్ ని కలిపితే 180 degrees అవుతుంది అన్నాడు. 50 degrees కి ఎంత కలిపితే 180 అవుతుంది నానా? 130. అలా కాకపోయినా బీటా యాంగిల్ కావాలి అంటే 180 లోంచి 50 తీసేయండి నానా, 130 degrees. అలా అయినా చేయొచ్చు నాన్న. ఇగో 130 degrees. ఓకేనా? ఫైండ్ ద సప్లిమెంటరీ యాంగిల్. మరి ఇది కూడా చూడండి, ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 75 degrees. అంటే 75కి ఎంత కలిపితే 180 degrees అవుతుంది? 75కి ఎంత కలిపితే 180 degrees అవుతుంది నాన్న? ఇది థర్డ్ క్వశ్చన్ నాన్న. దీంట్లో థర్డ్ క్వశ్చన్, 75కి ఎంత కలిపితే సప్లిమెంటరీ అవుతుంది అంటే 180 అవుతుంది? 105 degrees కలిపితే కన్నా. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ నా. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్లే కన్నా, ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. ఈ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 55 degrees అన్నాడు. అంటే 55 degrees కి సప్లిమెంటరీ అంటే అని చెప్పాను, 180 degrees అని చెప్పాను కదా. 55 degrees కి ఎంత కలిపితే 180 degrees అవుతుంది అన్నాను. 180 degrees అవుతుంది అన్నాడు. ఎంత కలిపితే కన్నా 55కి 125 degrees కలిపితే? చాలా సింపుల్ వే నాన్న, చాలా సింపుల్ వే. RMS 2019 లో అడిగాడు. 125 degrees ని కలిపితే నాన్న 180 సప్లిమెంటరీ అవుతుంది. అలానే చూడండి, ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 40 degrees? వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 40 degrees అని అంటే 40 degrees కి, అరే అందరూ వినాలి నాన్న, 40 degrees కి ఎంత కలిపితే 90 degrees అవుతుంది అన్నాడు. ఎంత కలిపితే 90 degrees అవుతుంది. మరి 40కి ఎంత కలిపితే 90 అవుతుంది నాన్న? 50 కలిపితే. కాబట్టి ఇది RMS 2019. ఇది కూడా నాన్న 50 degrees. ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ కన్నా. రైట్, 105 degrees, 130 degrees అండ్ 30 degrees కన్నా. క్లియర్ నాన్న? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఏ యాంగిల్ ఈజ్ సప్లిమెంటరీ?
ఇందాకనే చెప్పాను, రెండు యాంగిల్స్ ని యాడ్ చేస్తే అవి ఎంత అవ్వాలి? 180 డిగ్రీస్ అవ్వాలి. టూ యాంగిల్స్ ని యాడ్ చేస్తే 180 డిగ్రీస్ అయితే అలాంటి యాంగిల్స్ ని ఏమంటారు అంటే నాన్న సప్లిమెంటరీ అంటారు. అరే ఫస్ట్ చూడండి నాన్న, ఇక్కడ 46 అని ఇచ్చాడు, 46 44, అసలు ఇది 180 అవుతుందా నాన్న? 46 44 అసలు 180 అవుద్దా? అవ్వదు నాన్న. ఓకే, 90 అవ్వదు. నెక్స్ట్ 113 67 నాన్న, 113 67 కన్నా ఇది అవుతుందా నాన్న? ఇది అవుతుంది నాన్న, 180 డిగ్రీస్. వాడు అడిగింది సప్లిమెంటరీ కదా, ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ నాన్న. రైట్ నాన్న. నెక్స్ట్, ఇఫ్ an angle its own complementary angle, then its measure is. If an angle is its own complementary angle, then its measure is. ఈ క్వశ్చన్ చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, పిల్లల్ని కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్ నాన్న. ఇఫ్ an angle is its own complementary angle, then its measure is అన్నాడు. ఓన్ కాంప్లిమెంటరీ యాంగిల్ అని అంటే 30 డిగ్రీస్ కి ఇంకో 30 డిగ్రీస్ యాడ్ చేస్తే 60 డిగ్రీసే అవుతుంది. 45 డిగ్రీస్ కి ఇంకో 45 డిగ్రీస్ యాడ్ చేస్తే ఎగ్జాక్ట్ గా 90 డిగ్రీస్ అవుతుంది. అంటే దీనికి ఇదే కాంప్లిమెంటరీ అవుతుంది. అంటే నాన్న 45 కి 45 కాంప్లిమెంటరీ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ కన్నా. మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ గురించి నార్మల్ గా చెప్పాను క్వశ్చన్స్ లో. ఆ క్వశ్చన్స్ ని ప్రీవియస్ క్వశ్చన్ లో మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా కాకుండా ఒకే ఆర్డర్ లో ఉండేటట్టు చూడండి. ద యాంగిల్ హూజ్ డిగ్రీ మెజర్ ఈజ్ ట్వైస్ ఇట్స్ సప్లిమెంటరీ యాంగిల్. ఇది చాలా ఇంపార్టెంట్ కన్నా. రైట్.